జగన్ అరెస్టుకు కేంద్రం ఓకే చెప్తుందా? అసలు కేంద్రం ఒప్పుకోవాల్సిన అవసరం ఉందా? కేంద్రానికి ఇంటిమేషన్ ఇస్తున్నారా? కేంద్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారా? ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. గతంలో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి సమాచారం ఇచ్చుంటారు, కానీ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి అప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమి కూటమిగా లేడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో జట్టు కట్టింది. కేంద్రంలో అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. అప్పుడు అమిత్ షా లేదంటే నరేంద్ర మోడీ అడ్డుకుంటారా లేదనేది తెలియదు, కానీ ఆయన బెయిల్ కోసం ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పారు నారా లోకేష్. ఢిల్లీలోనే నెల రోజులు